18 ఏళ్లు కావస్తున్న ఆయేషా మీరా హత్య కేసులో ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు తల్లిదండ్రులు శంషాద్ బేగం బాషా. మంగళగిరిలో మహిళా కమిషన్ చైర్మన్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఇప్పటివరకు అసలు నేరస్తులకు శిక్ష పడకపోవడం బాధాకరమని వారు తెలిపారు. సీబీఐ నివేదిక ప్రకారం కీలక సాక్ష్యాలను ధ్వంసం చేసి తప్పుడు దర్యాప్తు ద్వారా అమాయకుడైన సత్యంబాబును కేసులో ఇరికించారని పేర్కొన్నారు. 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన అనంతరం సత్యంబాబు నిర్దోషిగా విడుదలై సత్యమేవ జయతే అని లోకానికి చాటి చెప్పారని గుర్తు చేశారు. కోనేరు సతీష్, కోనేరు సురేష్, అబ్బూర్ గణేష్, చింతాపవన్ కుమార్ చనిపోయాడు. పాపం ఊరికే పోదండి, ఒక్కొక్కళ్ళు హతమైపోతూ ఉంటారు. కవిత, సౌమ్య, ప్రీతి ఉన్నారని వార్డెన అయినంపుడు, కోనేరు పద్మ, అయినంపుడు శివరామకృష్ణ వీళ్ళందరూ ఉన్నారని చెప్పాను. కనీసం వాళ్ళ నుంచే ఇన్వెస్టిగేషన్ చేయాలి కదండి. బాధితులు మేము చూడండి, ఒక్కటి ఇక్కడ ఏంటంటే నేరం చేసిన వాళ్ళు చక్కగా కాలర్లు ఎగరేసుకొని తిరుగుతున్నారు. బాధితులేమో కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆహాకారాలు చేస్తూ మేము తిరగాల్సి వస్తుంది. 18 ఏళ్ళు తిరిగామండి. ఈనాడు మాకు హెల్త్ ఇష్యూ కూడా వచ్చేసిందండి. కోనేరు సతీష్, కోనేరు సురేష్, అబ్బూర్ గణేష్, చింతాపవన్ కుమార్ చనిపోయాడు. పాపం ఊరికే పోదండి, ఒక్కొక్కళ్ళు హతమైపోతూ ఉంటారు. కవిత, సౌమ్య, ప్రీతి ఉన్నారని వార్డెన అయినంపుడు, కోనేరు పద్మ, అయినంపుడు శివరామకృష్ణ వీళ్ళందరూ ఉన్నారని చెప్పాను. కనీసం వాళ్ళ నుంచే ఇన్వెస్టిగేషన్ చేయాలి కదండి. బాధితులు మేము చూడండి, ఒక్కటి ఇక్కడ ఏంటంటే నేరం చేసిన వాళ్ళు చక్కగా కాలర్లు ఎగరేసుకొని తిరుగుతున్నారు. బాధితులేమో కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆహాకారాలు చేస్తూ మేము తిరగాల్సి వస్తుంది. 18 ఏళ్ళు తిరిగామండి. ఈనాడు మాకు హెల్త్